స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్కారం అండి. చాలామంది అండి రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్గా రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి అంటే క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఒకవేళ నిలబడితే ఎంతవరకు మనీ అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇది $1 మిలియన్ క్వశ్చన్ నాగరాజు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది చాలామంది చెరువుకి ఒడ్డు నుండి చూస్తారు. రియల్ ఎస్టేట్కి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈజీగా సంపాదించవచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు. అది కరెక్ట్ కాదు. సంపాదించవచ్చు అనేది మాట కరెక్ట్, బట్ ఎలా సంపాదించాలంటే మినిమం బేసిక్ ఎథిక్స్ ఉండాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండాలి, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి, ప్యాషనేటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంతమంది పార్ట్ టైమ్గా చేస్తారు, ఫుల్ టైమ్గా చేస్తారు. రెండు విధాలు కరెక్ట్. ఫుల్ టైం చేసిన వాళ్ళు 5 నుండి 10 లక్షలు నెలకు సంపాదిస్తారు ఒక 6 months ట్రైనింగ్ అయిన తర్వాత. పార్ట్ టైం చేసేవాళ్ళు 3 నుండి 5 లక్షల దాకా సంపాదించే కెపాసిటీ ఉంటుంది. సో ఏం చేయాలంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, డబ్బులు ఉంటేనే బిజినెస్ చేయగలం. అది తీసేసేయాలి. డబ్బుతో సంబంధం లేదు. మీరు ఇవ్వాల్సిన 3 పాయింట్లు: మీ టైము, మీ నాలెడ్జ్, మీ కమిట్మెంట్. ఇవి కంపల్సరీ ఉండాలి. కమిట్మెంట్ అంటే నేను ఇచ్చే ట్రైనింగ్లో ఏం చెప్తానంటే, మనం ఏదైనా ఒక పని చేస్తే, ఒక కస్టమర్కి సర్వీస్ నీకంటే బెస్ట్ ఇచ్చేవాడు ఇంకొకటి ఉండకూడదు. దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్. చాలామంది అది లోపిస్తున్నారు. ఏదో పైపైన తూతూ మంత్రంగా చేస్తారు. నో, దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎప్పుడు చేయగలుగుతాం అంటే, ఇప్పుడు సపోజ్ కస్టమర్ని సైట్ విజిట్ తీసుకెళ్ళాలి. మనం సైట్ విజిట్ తీసుకెళ్ళాలంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ పికప్ టు డ్రాప్ టు బ్యాక్ టు హిస్ హౌస్. చాలామంది డబ్బులు టిఫిన్ పెడితే డబ్బులు అయిపోతాయి, కార్ తీసుకెళ్తే డబ్బులు అయిపోతాయి. అందుకని రియల్ ఎస్టేట్ ₹10 ఖర్చు పెడితే ₹1000 వస్తుందండి. ₹1000 ₹100 గ్యారెంటీ వస్తుంది. సో దానికి ఏం చేయాలంటే, కస్టమర్ని మీరు హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్, హౌ టు క్వాలిఫై ఏ కస్టమర్, హౌ టు జనరేట్ ఏ లీడ్ అనేది చాలామంది ఎక్కువ ఫెయిల్యూర్ అయ్యేది అంటే లీడ్ జనరేషన్. డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళి ఒకటే లీడ్ 1000 మందికి ఇస్తాడు ఆన్లైన్ పోర్టల్స్. ఆ లీడ్ వల్ల అది యూ షుడ్ నో హౌ టు క్రియేట్ యువర్ ఓన్ లీడ్ వేర్ దెర్ ఈజ్ నో కాంపిటీషన్. సపోజ్ నాగరాజు ఒక కాంటాక్ట్ ఉంది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ లీడ్ ఇంకొకరికి తెలియదు కదా. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా లీడ్ ఇంకో వేరే వాళ్ళకి తెలియదు. సో మేమేం చేస్తామంటే, చాలామంది దే ఎక్స్పెక్ట్ బిర్యానీ, రెడీమేడ్ బిర్యానీ. ఐ విల్ టెల్ హౌ టు ప్రిపేర్ బిర్యానీ. ఇఫ్ ఐ టెల్ యూ హౌ టు ప్రిపేర్ ఎనీ టైమ్ యూ కెన్ ప్రిపేర్. సో లీడ్స్లో కూడా మార్కెట్లో ఏం చేస్తామంటే, మిమ్మల్ని లీడ్ ఎలా జనరేట్ చేయాలి 100 మెథడ్స్ చెప్తా, 100+ మెథడ్స్. సో ఇక్కడ మెయిన్ మీరు అడిగిన దానికి సక్సెస్ కావాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ డబ్బు సంపాదన ప్రథమ కోరిక. బట్ రియల్ ఎస్టేట్లో మీరు ఏం చేయాలంటే, డోంట్ వర్క్ జస్ట్ ఫర్ యువర్ బ్రోకరేజ్. యూ షుడ్ కీప్ ది కస్టమర్. సమ్ ఎక్స్ కస్టమర్ హెస్ కమ్ విత్ 1 crore బడ్జెట్. అండ్ పిన్ ప్రాబ్లం ఏంటి, పెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రతి కస్టమర్కి ఒక డిఫికల్టీ ఉంటుంది. ఆ డిఫికల్టీని మీరు అర్థం చేసుకునే కెపాసిటీకి ఎదగాలి మీరు. అది మోస్ట్ ఆఫ్ ద టైం కస్టమర్ని అర్థం చేసుకుంటే మనం ఈ డీల్ చేసి ఎట్టో కస్టమర్ని ఇరికిద్దాం, బ్రోకరేజ్ చేసేస్తుంది, కమిషన్ వస్తుంది. అది కాదు. కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. అంటే చట్టం దాని పని అది చేసిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా మీరు కస్టమర్కి ఎప్పుడైతే మీరు ఏజెంట్గా బిహేవ్ చేయకూడదు. యూ షుడ్ బిహేవ్ లైక్ ఏ అడ్వైజర్, లైక్ ఏ గైడ్, లైక్ ఏ ఎల్డర్ బ్రదర్, ఫ్యామిలీ మెంబర్. ఆ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది? ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. ఫ్యాక్టర్ T. చాలా వరకు రియల్ ఎస్టేట్ అనగానే మార్కెట్లో నినాదం ఏంటంటే చీటింగ్. పెట్టింది పేరు రియల్ ఎస్టేట్కి చీటింగ్. ఒకప్పుడు ఉండేది, ఒక 30-40 years బ్యాక్ గోల్డ్ చైన్లు వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, అది సెటిల్మెంట్. రియల్ ఎస్టేట్ కాదు. సెటిల్మెంట్ వేరు. ఇప్పుడు లాస్ట్ 10 years 20 yearsలో ట్రమండస్ చేంజ్, 360 degrees చేంజ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఏజెంట్ అంటే వాల్యూ లేదు, దేనికి పనికిరానాడు రియల్ ఎస్టేట్కి వస్తాడు అన్నాడు. ఈరోజు ప్రొఫెషన్ అయిపోయింది. గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ 70,000 to 80,000 crores ఇన్కమ్ బోత్ ఫర్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. అంటే సగం బడ్జెట్ వచ్చేస్తుంది మనకి. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. ద ఫ్యూచర్ ఆఫ్ పొటెన్షియల్ చాలామంది తెలియట్లేదు. బై 2030 $1 trillion బిజినెస్ ఉంది. బై 2040 $10 trillion, అంటే లక్షల కోట్లు. 75 million జాబ్స్, అంటే 7.5 crores. దట్స్ ది పొటెన్షియల్. సో ఎవరైనా రియల్ ఎస్టేట్ రావాలనుకుంటే మన దగ్గర ట్రైనింగ్ మెథడ్స్, మన టీవీలో కూడా మన ఆఫీస్లో కూడా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ట్రైనింగ్లో పాల్గొంటే మేము ఇచ్చేది ఏంటంటే హౌ టు జనరేట్ ఇన్కమ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. అంటే మీ సొంతంగా మీ ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ లీడర్గా తీర్చిదిద్దుతాం. సో వాళ్ళకి మొత్తం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బయ్యర్, ప్లస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ బయ్యర్, హౌ టు కలెక్ట్ యువర్ బ్రోకరేజ్, అన్ని రకాలు ఉంటాయి. ఒక ఆస్పెక్ట్, ఒక 10 నుండి 12 టాపిక్స్ చెప్తాం.
ఆ టాపిక్లో మెయిన్ ఏమవుతుందంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఏం కావాలి, డిటీసీపీ అంటే ఏంటి, రేరా అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, గ్రామ పంచాయతీ అంటే ఏంటి, ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పాయింట్స్ టచ్ చేసి కంప్లీట్ ప్రోడక్ట్ని ఇస్తాం. ఒక ఏజెంట్కి కావాల్సిన ఏమేమి, ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాను టూల్స్ కావాలి, రంపం కావాలి, సుత్తి కావాలి, స్కూడర్, అట్లా ఒక ఏజెంట్ కూడా కావాల్సిన ఒక కంప్లీట్ ప్యాకేజ్, క్యాప్సూల్ అంటాం. ఆ కంప్లీట్ క్యాప్సూల్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో మన దగ్గర ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ 3 monthsలో డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ అర్నింగ్. ఎందుకంటే ఒక ఫస్ట్ నెల అర్థం చేసుకోవాలి, 2 నెలలు కస్టమర్ డెవలప్ చేయాలి, థర్డ్ విల్ స్టార్ట్ డూయింగ్ ది ట్రాన్సాక్షన్స్. సో ఒక్క ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ప్లాటింగ్ బాగా జరుగుతుంది. ఒక్క ప్లాట్ అమ్ముకుంటే ఒక 1 lakh నుండి 3 lakhs వరకు పర్ డీల్, ఒక్క ట్రాన్సాక్షన్. మేము ఇచ్చే విధానం ఏంటంటే నెలకి 2 నుండి 4 ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే మీరు ఎన్ని గంటలు కష్టపడాలి, రోజుకి 8 to 10 hours ఫుల్ టైంలో కష్టపడాలి. డబ్బులు ఏం అవసరం లేదు, అన్ని కంపెనీ విల్ టేక్ కేర్. మీరు ఏం పెట్టాలి, టైం పెట్టాలి, ఆఫీస్ రెగ్యులర్ రావాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మీకు నెట్వర్క్ అంటే నెట్వర్క్ని మాకు అప్పచెప్పాలి. అంటే మీకు ఈరోజు ఎవరు చూసుకున్న మొబైల్లో 1000-2000 నెంబర్స్ ఉంటాయి, 5-10 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి ఎవరైనా పర్సన్. ఆ 1000 నెంబర్లతోనే మేము బిజినెస్ చేయిస్తాం స్టార్టింగ్. ఈవెన్ హౌస్ వైఫ్స్, లేడీస్, పార్ట్ టైం, ఫుల్ టైం. సో హౌ టు క్రియేట్ యువర్ నెట్వర్క్ ఇంటూ నెట్వర్క్ అనే టాపిక్ కూడా మనం మాట్లాడడంతో ఉంది. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. సో యువర్ కనెక్షన్స్, మీరు రావాల్సిందంటే ఆ కాంటాక్ట్ తీసుకొచ్చి మీ సీనియర్కి అప్పచెప్పాలి. సైట్ విజిట్ దగ్గర నుండి, డీల్ క్లోజింగ్ దగ్గర నుండి, నెగోషియేషన్ దగ్గర నుండి, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ది కంపెనీ అండ్ యువర్ సీనియర్స్. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్, యూ హ్యావ్ టు బీ కమిటెడ్, యూ హ్యావ్ టు కమ్ రెగ్యులర్లీ టు ది ఆఫీస్ మీటింగ్స్. సో ఇవి కానీ ఉంటే కనుక డెఫినెట్గా దే కెన్ షైన్. ఎలా సార్, అంటే పర్ మంత్ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉండే? ఫస్ట్ 3 months 4 months కొద్దిగా లెర్నింగ్ టైం పడుతుందండి. లైసెన్స్ ఉందనుకోండి, లెర్నింగ్ లైసెన్స్ తీసుకుంటాం, దాని తర్వాత పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ లెర్నింగ్ టైంలో వీల్ టెల్ దెమ్ హౌ టు ఐడెంటిఫై ది కస్టమర్, హౌ టు క్వాలిఫై ది కస్టమర్, హౌ టు ఆర్గనైజ్ హిమ్. దాని తర్వాత 3 నుండి 4 నెలలు అయిపోయిన తర్వాత 5-6 నెలలు అంటే నెలకి పార్ట్ టైం చేసేవాళ్ళు 3 నుండి 4 లక్షలు ఈజీగా సంపాదిస్తారు. ఫుల్ టైం చేసేవాళ్ళు 5 నుండి 10 లక్షల సంపాదించే కెపాసిటీ, పొటెన్షియల్ ఉంది. కాకపోతే దాన్ని రైట్ వే వాళ్ళు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఒక జనరల్గా ఏమవుతుందంటే ఏజెంట్స్ రాగానే ఫస్ట్ ఒక డీల్ చేయగానే నాకు అన్నీ వచ్చు అనుకుంటాడు, 2 డీల్ చేయగానే నేను పెద్ద తోపు అనుకుంటాడు. నో, గురువు గారు నీకు ఎప్పుడు కూడా నీకంటే ఒక రోజు పెద్దగైనా, ఒక గంట శాలరీ అంటే ఒక గంట ఎక్కువైనా, ఒక రోజు రూపాయి శాలరీ ఎక్కువ వచ్చినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఋషి ఒక ముగ్గురిని పిలిచారు. ముగ్గురిని పిలిచి దోషి అంటే ఇసుకేసాడు. ఇసుకేసి ఒక 250 meters ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర నడమన్నాడు. ఫస్ట్ శిష్యుడు ఏం చేశాడంటే, గురువుగారికి ఏం పని లేదు, ఏంటంటే ఇసుక అక్కడ ఉట్టి చేతులతో వెళ్ళాడు. రెండో వాడు ట్రై చేశాడు, కమిటెడ్ పర్సన్ 50-50 మాధవిలాగా 50-50 వెళ్ళి సగం మోసుకెళ్ళాడు, సగం వెళ్ళిపోయింది. థర్డ్ పర్సన్ నాగరాజు టఫ్ గై, ఒక్క చుక్క పడుకుంటూ వెళ్ళాడు. అక్కడ దగ్గరికి వెళ్ళాక మిరకలు ఏమైంది తెలుసా, చెట్టును పట్టుకోండి అన్నాడు. ఊహించుతో ఏమైందో, ఎంతైతే దోషుల్లో ఇసుకుందో బంగారం అయిపోయింది. బంగారం అయిపోయింది. యూ విల్ ఇమాజిన్. ఫస్ట్ వాడు అరే నేను అనవసరంగా వెళ్ళలేదురా అనుకున్నాడు. సెకండ్ వాడు ఓకే 50% వచ్చింది. థర్డ్ వాడు హీరో, వన్ ఆఫ్ ద CEO ఎట్లా అయ్యాడు ఇక్కడ, అలా వన్ ఆఫ్ ది హీరో. సో ఇక్కడ నేను చెప్పడానికి ట్రై చేసినంటే, బిలీవ్ సైకిల్ చక్రం లేకపోతే స్కూటర్ చక్రం రౌండ్గా ఎందుకు ఉంది, స్క్వేర్గా ఎందుకు లేదు, మీరు ఆలోచించి టైం వేస్ట్ చేయకండి. యువర్ సీనియర్స్ హ్యావ్ డన్ దట్ జాబ్ ఫర్ యూ. నౌ ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ ఫైన్, అదర్వైజ్ జస్ట్ ఫాలో వాట్ ఈస్ టోల్డ్ బై యువర్ లీడర్. లీడర్ ఈజ్ యువర్ వెల్ విషర్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ లీడర్స్. ఇక్కడ చాలామంది ఏజెంట్గానే మిగిలిపోతున్నారు. యూ డోంట్ బికమ్ ఏ ఏజెంట్ ఆర్ మేనేజర్, బికమ్ ఏ లీడర్. ఏ లీడర్ విల్ క్రియేట్ లీడర్స్, ఏ మేనేజర్ విల్ క్రియేట్ మేనేజర్స్. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 3 నుండి 5 లక్షలు పార్ట్ టైంకి, 5 నుండి 10 లక్షలు ఫుల్ టైంకి, ఒక 1 year నుండి 1 yearలో దే కెన్ గో టు దట్ లెవెల్. చాలా మంచి ఎగ్జాంపుల్స్, క్వాలిటీస్ చెప్పారండి. అయితే రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా ట్రైన్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. అవును, మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ క్లాసెస్ వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది? క్లాసెస్ మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తామండి. మన అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తాయి. ఈ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ గురించి నేను చెప్పగలుగుతాను. ఎవ్రీ 15 days 30 days ఒక బ్యాచ్ రిలీజ్ అవుతుంటుంది. ఆ బ్యాచ్ మనం బోత్ ప్రాక్టికల్గా థియరిటికల్గా ఇస్తాం. 25th March నుండి 5 days బ్యాచ్ జరుగుతుంది. దానికి మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మన కోఆర్డినేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే కెన్ గెట్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్. అండ్ వన్ థింగ్ దే కెన్ టెల్, they can believe that after this training program there will be a tremendous change in their level of knowledge, in depth of knowledge in real estate. Okay. And this training is morely done on online basis, and one day
ప్రాక్టికల్ 1-to-1 ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఆఫీస్లో. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదిస్తే దే విల్ ఎక్స్ప్లెయిన్. డెఫినెట్గా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ నంది రామేశ్వర్ గారిది ఆన్లైన్ సెషన్, అది కూడా రియల్ ఎస్టేట్ మీద మీకు బయట ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. జనరల్గా మీరు నేర్చుకోవాలి, ట్రైన్ అవ్వాలి, ట్రైన్ అయిపోయి సెల్ఫ్ ఎర్నింగ్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ నంది రామేశ్వర్ గారు చాలామంది స్టూడెంట్స్ని తయారు చేశారు. ఇవాళ లక్షల్లో కోట్లలో అర్నింగ్స్ చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ప్రాసెస్లోనే మీరు కూడా ఒక్కొక్క స్టూడెంట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. March 25th నుంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. సో ఆ క్లాసెస్కి మీరు వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.